దేవుని నామానికి మహిమ కలుగుతుందాక. దేవుని బిడ్డారా, ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డారా, ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దామా? పరిశుద్ధ లేఖన గ్రంథం గురించి మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 40వ వచనం చదువుకుందాం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్ర చూచి, ఒక గడి అయినా నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండా వెలుగుగా ఉండి ప్రార్థన చేయండి. ఈరోజు దేవుని పిల్లలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయండి, మెలుగుగా ఉండి ప్రార్థన చేయండి, ఒక గడి అయినా నాతో కలిసి ప్రార్థన చేయండి. ఎందుకంటే మీరు శోధనలో ప్రవేశించకుండా, మరి మీరు ముంట కలగాలి అంటే, శోధనలు మీ యొద్దకు రాకుండా ఉండాలి అంటే, పరీక్షలు మీ యొద్దకు రాకుండా ఉండాలంటే మీరు ప్రార్థన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు మనకు నేర్పిస్తుంది ఏంటంటే ప్రార్థనా జీవితం. శిష్యులకు కూడా ఆయన బోధించడం నేర్పించలా, పాడడం నేర్పించట్లేదు, కానీ ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు. రెండోదిగా శిలువ మరణం యొక్క కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఏం నేర్పించాడంటే ప్రార్థనా జీవితాన్ని నేర్పించాడు. మూడోదిగా మరి సిలువకు ఎక్కినప్పుడు కూడా, సిలువ బలియాగం అయినప్పుడు కూడా తండ్రితో ఏం చెప్తున్నాడంటే ప్రార్థన ద్వారా వీరిని క్షమించయ్యా అని 7 మాటలు పలికినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభు బ్రతికినంత కాలం ప్రార్థనా జీవితం, తండ్రితో మంచి కనెక్షన్ని మాత్రం ఎక్కడా కూడా తెంపుకోలేదు, ఎక్కడా కూడా విడిచిపెట్టుకోలేదు. కాబట్టి ఆయన శిలువ బలియాగంలో కూడా తండ్రితో కూడా ప్రార్థన చేస్తూ వీరిని క్షమించయ్యా, వీరిని కృప చూపించయ్యా అని ప్రార్థననే ప్రారంభించాడు. దేవుని బిడ్డారా, కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మన జీవితంలో మనకేం నేర్పిస్తున్నారంటే ప్రార్థన ద్వారా మీరు చేయించవచ్చు, ప్రార్థన ద్వారా మీరు సాధించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థన ద్వారానే శిలువ బలియాగాన్ని చేయించాడు, ఆ శ్రమను సహించాడు, తట్టుకున్నాడు. మరణం అయిపోయే అంతవరకు కూడా అపవాదిని ఎదిరించే శక్తి కలిగి ఎక్కడ ఓడిపోకుండా, ఎక్కడ భయపడకుండా ప్రార్థన ద్వారా శిలువ బలియాగం ద్వారా జయించి ఈరోజు మనకు విడుదలిచ్చాడు. దేవుని బిడ్డలారా, అపవాది అయిన సాతానుడు శిలువ మరణంతో ఇక అంతా అయిపోయింది, యేసుక్రీస్తు ప్రభుని లేకుండా చేశానని ఆలోచించుకుందే, కానీ ఇక అప్పుడే ప్రారంభమైంది మనకు విజయం, విడుదల, అద్భుతం, ఆశ్చర్యం. అందుకనే ఈరోజు వ్యాధితో వచ్చిన వారు, రోగంతో వచ్చిన వారు, చీకటి శక్తులతో వచ్చిన వారికి యేసు నామం చెప్తే చాలా భయపడుతుంది. దేవుని బిడ్డలారా, యేసు రక్తాన్ని పోసుకుంటేనే విలవిలలాడిపోతే కారణం ఏంటంటే అంతగా జయించాడు, అంతగా అపవాదిని అణగదొక్కించాడు. శిలువ బలియాగం ద్వారా, ప్రార్థన ద్వారా దాన్ని చేయించగలిగాడు. ఈరోజు యేసుక్రీస్తు నామంలో విడుదల, ఆయన రక్తంలో విజయం. ఏ స్వస్థతలైనా, ఏ విడుదలైనా, ఏ చీకటి శక్తులైనా, భయంకరమైన రోగములైనా, ఏది ఆగిపోయిన కార్యమైనా జరిగించబడాలి అంటే యేసు నామం ప్రకటించిన, యేసు రక్తాన్ని వేసిన అక్కడ వెంటనే అద్భుతాలు జరుగుతాయి. నీటికి ప్రార్థించిన అద్భుతాలు, నూనెకి ప్రార్థించి వేస్తూ ఉన్న కొన్ని గొప్ప కార్యాలు ఎందుకు జరుగుతాయి అంటే శిలువ బలియాగం అంత గొప్పది. దేవుని బిడ్డలారా, అయిపోయింది అనుకుంది, కానీ ఇక ప్రారంభమైంది ఒక ఉజ్జీవం, ఒక బలమైన అభిషేకం, రెండంతల పరిచర్య ప్రారంభించబడింది. కనుక ఈరోజు దేవుని బిడ్డల ప్రార్థన ద్వారా విజయం, ప్రార్థన ద్వారా అద్భుతాలు, ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు, ప్రార్థన విడుదలిస్తుంది. కనుక మంచి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉందాం, దేవునితో కలిసి ప్రార్థన చేద్దాం, ఒక గడి అయినా ప్రార్థన చేయడం నేర్చుకుందాం. కాబట్టి మనందరం కూడా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. తండ్రి, ఎంతమందితో మీరు మాట్లాడుతున్నారు, ఈ వచనాలన్నీ బిడ్డల పట్ల నెరవేర్పులను నడిపిస్తూ, ప్రార్థన జీవితాన్ని నేర్పిస్తూ, ప్రార్థన పూర్వకంగా ఒకరిని నింపి నడిపించి బలమైన సాధనంగా లేవనెత్తి నీ కృప కాపుదల పెట్టుకోవచ్చుమని యేసుక్రీస్తునామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కాబట్టి మంచి లైక్, షేర్, కామెంట్ చేయండి. దేవుని బిడ్డలారా, కలుసుకోండి. 50 దిన ఉపవాస ఆరాధనలు జరిగించబడుతూ ఉన్నాయి. మరి ఈ దినం 48వ ఉపవాస ఆరాధన మీరు కలుసుకోండి, దైవికంగా సిద్ధపడదాం. రెండోదిగా గుడ్ ఫ్రైడే ఆరాధన. దేవుని బిడ్డలారా, మరి ఉదయకాలంలో 10 గంటల నుంచి 3 గంటల వరకు గుడ్ ఫ్రైడే ఆరాధన JPM చర్చి, ఆ యొక్క మినిస్ట్రీస్ చర్చి ప్రాంగణంలో, తార్వి పట్టణంలో మరి ఆరాధన జరిగించబడుతూ ఉంటే కలుసుకోండి. ఈస్టర్ ఆరాధన మొదటి సర్వీస్ 4 గంటల నుంచి 6 గంటల వరకు, రెండో సర్వీస్ వచ్చేసి మరి మధ్యాహ్నం 11:30 నుంచి 2:30 వరకు జరిగించబడుతుంది. మీరు కలుసుకోవచ్చు. లైవ్ కూడా ఇస్తున్నాం. పాస్టర్ యోగేశ్వర్ JPM చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా కలుసుకోండి, దైవికంగా బ్లెస్ అవుదాం. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమేన్.